కోలీవుడ్ పరిశ్రమలో విడాకులు తీసుకునే జంటలు రోజురోజుకి పెరిగిపోతున్నారు. మొన్న హీరో ధనుష్, రజనీకాంత్ కూతురు విడాకులు తీసుకోగా, నిన్న హీరో జయం రవి తన భార్య ఆర్తి విడాకులు తీసుకున్నారు. ఇలా ఈ స్టార్ జంటల విడాకుల వార్తలతోనే చెన్నై చిత్ర పరిశ్రమ షేక్ అవ్వగా, ఇప్పుడు తాజాగా మరో స్టార్ సెలబ్రిటీ తమ విడాకుల వార్తతో అందరినీ షాక్ చేసి పారేశారు. ఇంతకీ ఆ స్టార్ సెలబ్రిటీ మరెవరో కాదు, ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మరియు అతని భార్య సైరా బాను. నిజానికి గత 30 ఏళ్లుగా వైవాహిక జీవితంలో ఉన్న ఈ భార్యాభర్తలు ఓ అసిస్టెంట్ కారణంగా మనస్పర్ధలు వచ్చి విడిపోవడానికి డిసైడ్ అయ్యారని చెన్నై మీడియా కోడే కూస్తుంది. దీంతో ఎవరు ఆ అసిస్టెంట్, అసలు ఆమె వీరి జీవితంలోకి ఎలా వచ్చింది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మీరు కూడా ఈ అసిస్టెంట్ గురించి తెలుసుకోవాలంటే మా ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. అలాగే మా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకు ఏఆర్ రెహమాన్ మరియు సైరా బానుల కాపురంలో నిప్పులు పోసిన అసిస్టెంట్ మరెవరో కాదు, ప్రముఖ బాసిస్ట్ మోహిని దే. బాసిస్ట్ అంటే మ్యూజిక్ ట్రూప్లో గిటార్ వాయించేవారని అర్థం. మోహిని దే ఏఆర్ రెహమాన్ ట్రూప్లో కొన్నాళ్ళు బాసిస్ట్గా పనిచేసింది. అలా వీరిద్దరు గతంలో అనేక దేశాలు తిరిగి లైవ్ పెర్ఫార్మెన్సెస్ కూడా ఇచ్చారు. ఇక ఆ ప్రయాణమే వీరి మధ్య ఫ్రెండ్షిప్ అనే రిలేషన్షిప్ను బిల్డప్ చేసింది. ఇక ఈ మోహిని దే గురించి ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలంటే, చూడటానికి ఆఫ్రికా పిల్లలా కనిపించే మోహిని నిజానికి పుట్టింది పెరిగిందంతా ముంబైలో. మోహిని తండ్రి కూడా ఓ మ్యూజిక్ ట్రూప్ మ్యూజిషియన్. అయితే మోహిని తండ్రి తన కూతురికి సంగీతం పట్ల ఉన్న ఆసక్తి గమనించి తనకు చిన్నతనంలోనే ఓ గిటార్ కూడా గిఫ్ట్గా ఇచ్చాడు. అలా చిన్నతనం నుంచి గిటార్లతో పెరిగిన మోహిని పెద్దయ్యకు కూడా గిటార్ వాయించేవారిగా మారాలనుకుంది. ఇందుకోసం కొన్నాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ రంజిత్ బరోటా వద్ద పనిచేసింది కూడా. ఇక రంజిత్ బరోటానే ఒకరోజు ఈ అమ్మాయిని ఏఆర్ రెహమాన్కు పరిచయం చేశారు. అలా ఫస్ట్ టైం మోహినికి ఏఆర్ రెహమాన్ గారిని కలిసే అవకాశం వచ్చింది. ఆ తరువాత కాలంలో మోహిని తనలా మ్యూజిక్ ట్రూప్స్లో సాక్సోఫోన్ వాయించే కుర్రాడితో ప్రేమలో పడింది. దీంతో ఆ కుర్రాడినే పెళ్లి చేసుకుని అతనితో కలిసి సొంతంగా ఓ మ్యూజిక్ ట్రూప్ కూడా పెట్టి పేరు కూడా సంపాదించింది. ఇలా అనతి కాలంలోనే భారతదేశ పాప్ ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకున్న మోహిని ఏఆర్ రెహమాన్ దృష్టిలో పడింది. దాంతో ఏఆర్ రెహమాన్ తనకు తన ట్రూప్లో పాడే అవకాశం ఇప్పించారు. ఇలా మోహిని ఎప్పుడైతే ఏఆర్ రెహమాన్ ట్రూప్లోకి వచ్చిందో అప్పటి నుంచి ఏఆర్ రెహమాన్ ప్రవర్తనలో తేడాను ఆయన భార్య సైరా బాను గమనించింది. దీనికి తోడు వీరిద్దరూ అనేక దేశాలు లైవ్ పెర్ఫార్మెన్స్లు పేరు చెప్పి దేశాలు చుట్టి రావడం జరిగింది. ఇక ఇదే విషయంపై సైరా బాను ఆరా తీయగా అది వారిద్దరి మధ్య పెద్ద గొడవకి దారితీసింది. ఇక్కడ మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే, సైరా బాను తన భర్తకు విడాకులు ఇస్తున్నా అని చెప్పిన రోజే మోహిని తన భర్తకు కూడా విడాకులు ఇచ్చి పారేసి ఆ న్యూస్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. దీంతో ఆల్రెడీ పెళ్ళై 3 పిల్లలు ఉన్న 57 ఏళ్ల ఏఆర్ రెహమాన్ 28 ఏళ్ల మోహినిని ప్రేమ వివాహం చేసుకోనున్నాడా అనే న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.